ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏది ఏమైనా సరే అమ్మొచ్చాకే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని స్ట్రిక్ట్గా కూర్చుంది. ఎన్నోసార్లు తన పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు ప్లాన్లు చేసిన నేను ఇప్పుడు నా వల్ల తన పెళ్లి జరిగేలా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది పిన్ని. అందుకే అమ్మ కూడా చెప్పకుండా వచ్చేసాను. చెప్తే రానివ్వదు కదా. నువ్విలా చేసావని చెప్తే మీ అమ్మ నిన్నింట్లోకి రానివ్వదమ్మా. పిన్ని, అవునమ్మా, నువ్వు మారడం నాకు సంతోషమే, కానీ నువ్వు నాకు బదులుగా నా స్థానంలో ఉండడం నాకు సంతోషం కాదమ్మా. వద్దమ్మా, నువ్వింటికెళ్ళు. అది కాదు పిన్ని, నా మాట విను. లేదమ్మా, నువ్వు ముందిక్కడి నుంచి బయలుదేరు. హలో, ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు వెళ్ళాలో ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, మేము. మార్కెట్లో వేలంపాట పాడినట్టు నేనంటే నేనని ఇద్దరూ కలిసి ఆటలాడుతూ మా చెవులో పూలు పెట్టాలని చూస్తున్నారా? మీ ఇద్దరిలో ఆ మినిస్టర్ పిఏని హత్య చేసిన హంతకురాలు ఎవరు? అసలు హంతకురాల్ని నేను ఎస్ఐ గారు. లేదేసే గారు, ఆ హంతకురాల్ని నేనే. కాదు ఎస్ఐ గారు, మా పిన్ని అబద్ధం చెప్తుంది. అయ్యో లేదేసే గారు, మ్యాకి అబద్ధం చెప్తుంది, నన్ను నమ్మండి. నేను చెప్పేది అబద్ధమైతే ఆ పియ్య తలపై కొట్టిన ఫ్లవర్ వాస్ పై నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఎస్ఐ గారు. కావాలంటే టెస్టింగ్ కి పంపించి మీరు చెక్ చేసుకోవచ్చు. వేలిముద్రలా? అవును. కాదేసే గారు, దానిపైన నా వేలి ముద్రలుంటాయండి, నన్ను నమ్మండి. షడప్! ఇక్కడ కూడా మీ ఇద్దరు పోటీ పడుతున్నారా? మీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. నువ్వు ఫ్లవర్ వాస్తో పిఏ తల మీద కొట్టావా? కొట్టేనేసే గారు. ఆ ఫ్లవర్ వాజ్ను కుడి చేత్తో పట్టుకున్నా. లేదేసే గారు, ఎడం చేత్తో పట్టుకున్నాను. ఆ తర్వాత పిఏ తలపైన ముందు వైపు కొట్టావా, వెనక వైపు కొట్టావా? నెక్స్ట్ నువ్వు చెప్పు. అంటే ఆ ఫ్లవర్ వాజ్ ని ముందు నేను రైట్ హ్యాండ్ తో తీసుకున్నాను సార్. ఆ తర్వాత రెండు చేతులతో దాన్ని గట్టిగా పట్టుకొని అతని తలపై నుంచి గట్టిగా కొట్టేశాను. చాలా క్లారిటీగా చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పు. అది ఎస్ఐ గారు, అదేంటండి? ఆవిడ చెప్పలేదండి. ఎందుకో? ఎందుకంటే ఆవిడ అప్పుడు ఆ స్పాట్ లోనే లేదు కాబట్టి. మరి నువ్వెందుకున్నావు? మా పద్దు అరుపులు వినిపించడంతోనే నేను వెళ్ళాను కాబట్టి. మధ్యలో ఈ పద్దు ఎందుకు వచ్చింది? ఈ పద్దు ఎవరు? ఇదిగో మా పిన్ని కూతురే, నాకు చెల్లెలవుతుంది. మా పద్దుని ఆ మినిస్టర్ బలవంతం చేయబోతే నేను కాపాడబోయాను. ఆ ప్రయత్నంలో పిఏ అడ్డొచ్చాడు. ఆ మినిస్టర్కి బదులు వాడే చచ్చిపోయాడు. తన కూతుర్ని నేను కాపాడాను అన్న కృతజ్ఞతతో అప్పుడే అక్కడికొచ్చిన మా పిన్ని నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుని ఇక్కడి దాకా వచ్చింది. రేపు ఇన్వెస్టిగేషన్లో వేలిముద్రలు బయటపడితే శిక్ష ఇంకా ఎక్కువ అవుతుందన్న భయంతో వచ్చి నేరం ఒప్పుకుంటున్నావు. ఆమె రైట్? కరెక్ట్ ఎస్ఐ గారు. లేదేసే గారు, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా ఆ హత్య మా మ్యాకి చేయలేదండి. సైలెన్స్! మళ్ళీ మొదటికొచ్చావా? ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఇలా నువ్వు చెయ్యని తప్పుకి నేరం మీదేసుకొని అసలు నేరస్తుల్ని తప్పించాలని చూస్తే నువ్వు కూడా కొత్త నేరం కింద ఈ అమ్మాయితో పాటే సెల్లో కూర్చుంటావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానిస్టేబుల్స్, ఈవిడ్ని లోపలేసి ఆవిడ్ని రిలీజ్ చేయండి. ఎందుకమ్మా మ్యాగీ ఇలా చేసావు? రేపొద్దున్న ఫ్లవర్ వాజ్ పై
నిజంగా నా వేలి ముద్రలే కనిపిస్తాయి. అప్పుడైనా వీళ్ళు నన్నే అరెస్ట్ చేస్తారు. అప్పటి వరకు నువ్వు దగ్గరుండి హ్యాపీగా పద్దు వెంకీ బావల పెళ్లి చేస్తావు కదా పిన్ని. ఆలోపు ఏం చేయాలో అంతా అమ్మ చూసుకుంటుంది పిన్ని. నువ్వు వెళ్ళు పిన్ని, వెళ్ళి పద్దు పెళ్లి చూడు. డిస్కషన్ ఏంటి? లోపలికెళ్ళు. మ్యాగీ, నువ్వు వెళ్ళు పిన్ని, వెళ్ళు. కానిస్టేబుల్, ఈవిని లోపలేండి. నువ్వు బయలుదేరమ్మా. అమ్మ పద్దు, కొంచెం భోంచెయ్యమ్మా. నా మాట వినమ్మా, కొంచెం తిను. వద్దయ్యా, నాకొద్దు. నాకు తినాలని లేదు, తినలేను కూడా. రేపు మీ పెళ్లి కదా వదినా, పొద్దుటి నుంచి పెళ్ళయ్యేదాకా ఉపవాసం ఉండాలి కదా. ఇప్పుడైనా తినకపోతే ఎలా ఉంటావు చెప్పు? అమ్మ మాట విని 2 ముద్దలు తినొదినా. అవునమ్మా, కొంచెం తిను. అసలమ్మ బావతో తను లేకపోయినా పెళ్లి చేసుకోమని ఎలా చెప్తుందత్తయ్య? అమ్మ లేకుండా నేను ఎలా చేసుకుంటాను చెప్పు? అలా బొట్టు వేసి ఇరుకుని పెట్టి చేసుకోమంటుందా? అమ్మ కదమ్మా, అలాగే అంటుంది. తన పరిస్థితిలో ఉన్నప్పుడు కూతురు పెళ్లికి అస్సలు ఒప్పుకోదని గ్రహించే ఆ ఒట్టు పెట్టుకుంది. హ్మ్, అమ్మ మనసుని అలా బయట పెట్టుకుంది. తన వెనకాల చావు నిలబడి ఉన్నా కూడా ఎదురుగా ఉండే పిల్లలకి ఏమీ తెలియకుండా బాధని భయాన్ని లోపల అణుచుకుంటూ బయటికి నవ్వుతూ కనిపించిందంటే అది అమ్మ మాత్రమే. ఇప్పుడు నీ విషయంలో మీ అమ్మ పెట్టిన ఒట్టు కూడా అలాంటిదే పద్దు.